హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా చెల్లి బర్త్డే అనమాట. సో మా చెల్లి బర్త్డే ఎందుకు యూనిఫామ్లో అని అనుకుంటున్నారా? నాకు ఈరోజు కాలేజ్లో మిడ్ ఎగ్జామ్ ఉంది గాయస్. సో నేనైతే కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో దానైతే పడుకుంది అనమాట. తను లేచే వస్తే అంతా డెకరేట్ చేసి తనకి సర్ప్రైజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో కర్టెన్ ఉంది కాబట్టి ఎక్కువ డెకరేట్ అంతా తీసుకోలేదు. ఒక ఫాయిల్ కర్టెన్ తీసుకున్నాను. లెట్ మీ షో ఇట్ యూ. అండ్ దాంతో పాటు కర్డ్ ఫంక్షన్ గిఫ్ట్గా ఒక బర్త్డే గర్ల్ స్టాచ్యూ తీసుకున్నాను. సో ఈ ఫాయిల్తో డెకరేట్ చేద్దాం. నేను ఎప్పుడైతే ఫాయిల్తో డెకరేట్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. లెట్స్ డెకరేట్. సో కేక్ కూడా అయితే రెడీగా ఉంది. ఇది కొండితే నేనైతే ఇలా డెకరేట్ చేశాను. కేక్ని అలా పెట్టి హ్యాపీ బర్త్డే అని నేను దాని మీద రాశాను. అండ్ ఆ ఫాయిల్ని అలా డెకరేట్ చేశాను అనమాట. బ్యాక్గ్రౌండ్ మా చెల్లికి సర్ప్రైజ్ ఇచ్చాను. రెడీ అయ్యి ఏం లేదనుకుంది, బట్ సడన్గా మొత్తం డెకరేట్ షాక్ అయితే అయిపోయింది. వావ్, ఇదంతా ఎప్పుడు చేసామంటుంది. సో ఇలా కేక్ కటింగ్ చేసామన్నమాట. నా భయంకరమైన గొంతుతో హ్యాపీ బర్త్డే సాంగ్ పాడాను. అందుకే ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అది విని భయపడతారని. పొద్దున్నే లేచి నేను చెప్పాను రెడీ అయిపోయింది. నేను కాలేజ్కి వెళ్ళిపోతే తొందరగా రెడీ అవ్వు, నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నాను. బట్ సర్ప్రైజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అలా ఇద్దరం కేక్స్ ఫినిష్ చేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి కేక్ చాలా బాగుందంటుంది. ఇంకా నేనైతే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. బాయ్ బాయ్ చెప్పేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. సో బర్త్డే అయితే ఎండప్ అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.